రెవెన్యూ సదస్సులు ఈ నెల 9 నుంచి జనవరి 5వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు బాపట్ల జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోగలమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. రెవెన్యూ దస్త్రాలలో వివరాలు లేవని, ప్రజలను వెనుకకు పంపడం ఏమిటని, వాటిపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములను తహసీల్దార్లు పునఃపరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారంలోగా దస్త్రాలన్నీ పరిశీలించి నివేదిక పంపాలన్నారు. వాటి పర్యవస్థానాలను ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్లు అర్జీల పరిశీలన పక్కాగా ఉండాలన్నారు. నాణ్యతతో పరిష్కరించకపోవడంతోనే అర్జీలు పునరావృతం అవుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. ఇప్పటి వరకు 3,868 అర్జీలు నమోదయ్యాయన్నారు. 5వ తేదీలోగా వాటిని పరిష్కరించాలన్నారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా కొరకు 5,843 అర్జీలు వచ్చాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. నీటి సంఘాల ఎన్నికలకు ఈ నెల 5వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ చెప్పారు. భూముల రీసర్వేలు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు.